వెల్కమ్ టు దృశ్యం న్యూస్. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం జరిగిన బంద్ ఫర్ జస్టిస్ లో కాంగ్రెస్ బీ చైర్పీలు పాల్గొనడం హాస్యాస్పదంగా ఉందని రుద్రూరులో మాజీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు యలమచిలి శ్రీను, మండల అధ్యక్షుడు గాడ్ల మధు విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రంలో పెండింగ్లో ఉంచిన బీజేపీ ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు బంద్లో పాల్గొనడం కాపటమని అన్నారు. 42 బీసీ రిజర్వేషన్ల సాధనకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానం పోషెట్టి, శ్రీ గాదిశేఖర్, మతీన్, సంతోష్ పటేల్, కన్నె ప్రవీణ్, చింతల నరేందర్, గోపి, నేరడు సాయిలు, సాయి కిరణ్ మొదలగు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్, శ్రీ గాదిశేఖర్, రుద్రూర్ మండలం. బీసీ నాయకత్వం బీసీల నాయకత్వం బీసీల నాయకత్వం జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతుతో ఏదైతే బంద్ పిలిపించిందో, ఇవాళ బీసీ సమాజం గర్వించదగ్గటువంటి పరిస్థితి, ఈ పిలుపు ఏదైతే వచ్చిందో గర్వించదగ్గ పరిస్థితి. ఏదైతే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఒక పక్క కేంద్రంలో బీజేపీ, ఒక పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, రెండు జాతీయ పార్టీలు అధికారంలో ఉండి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేదు 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంటులో చట్టం చేసి చేయటానికి అనుకూలమైనటువంటి పూర్తి సంపూర్ణమైన మెజారిటీ ఉన్నటువంటి బీజేపీ కానీ, ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ దోబుద్దులు ఆడుతున్నాయి. గతంలో కేసీఆర్ గారు మంచి ఉద్దేశంతో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 37% రిజర్వేషన్ని ఆమోదింపజేసి కేంద్రానికి పంపిస్తే మరి ఆ రోజు కూడా చట్టం లేకుండా ఎన్నిక పంపినటువంటి పరిస్థితి. మరి ఇవాళ అవే పార్టీలు, ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక బీజేపీ పార్టీ, బీసీ సమాజాన్ని అడ్డుపెట్టుకొని మరి బీసీ సమాజాన్ని మోసం చేస్తుంది. కేవలం మాటలకు పరిమితమయ్యి మరి వాళ్ళు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇది సరైన పద్ధతి కాదనేటువంటి రకంగా పూర్తి స్థాయిలో బీసీలకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కేంద్రాన్ని చూస్తూ ఒకటే చెప్తున్నాం, అధికారంలో ఉండి చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని చెప్తున్నాం. ఒక పక్క కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ, పార్టీ అధ్యక్షులు నడ్డా గారు కానీ, లేకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు సిగ్గుపడాలనేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నాను. ఈ మాటలు చెప్తే కూడా ఇవాళ బీసీ సమాజం గర్వించదగ్గ సందర్భం ఏంటంటే, పార్టీలకు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు చిత్తశుద్ధి లేనప్పటికీ ఇవాళ అన్ని పార్టీలు తప్పనిసరి పరిస్థితులు బీసీ సమాజానికి 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వకపోతే ఉనికి కోల్పోతామనేటువంటి పరిస్థితికి మరి బీసీ సమాజంకి గౌరవించదగ్గ పరిస్థితి వచ్చినందుకు ప్రత్యేకంగా బీసీ సమాజానికి రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలని కోరుకుంటూ మరి టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో రేపటి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ పరిస్థితిని 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు అయ్యే విధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారని ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా అధికారంలో ఉండి ఈ దొందు లెక్క ప్రతిపక్షం లాగా మీరు బయటకు వచ్చి ధర్నాలకు దిగడం, బంధుకు పిలుపుని ఇవ్వడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి బీసీ బిల్లులను ఆమోదించాలనేసి మీ కండిషన్, లేకపోతే ఫ్యూచర్లో మీకు పుట్టగత లేకుండా బీసీ నాయకులు, బీసీ బిడ్డలు మీకు త్వరలో స్థానిక ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారనేసి ఖండిస్తున్నాం. జై తెలంగాణ.